ప్రధానంగా సరే కవిత మాజీ సీఎం కూతురు కావటం ఆమె ఎమ్మెల్సీగా ఉంది, అంతకుముందు ఎంపీగా మాజీ ఎంపీగా ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉండటం ఇవన్నీ కారణాల రీత్యా సరే రాజకీయ రంగు పులుముకుంది. దాంతో బీజేపీ ఎంపీలు కూడా ఢిల్లీలో మాట్లాడటం అంటే ఇంకా దర్యాప్తు అధికారుల కన్నా ముందు బీజేపీ ఎంపీలు మాట్లాడటంతో దాని మీద కూడా కొంత దుమారం లేచింది. ఇదంతా వెరిసి ఎలక్షన్ శాసనసభ ఎన్నికల సందర్భంగా పదే పదే కాళేశ్వరం అవినీతి గురించి ఇది అవినీతి పాలన అని, లేదంటే మేము వీళ్ళని ఖచ్చితంగా శిక్షించక తప్పదంటూ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కాంటెస్టు. ఈ కాంటెస్ట్లో కవిత బెయిల్ రావడాన్ని కూడా మళ్ళొకసారి రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. సరే దీనికి బీజేపీ అంటే ఒకనొక దశలో అసెంబ్లీ ఎన్నికల ముందు కవితకి బెయిలు అంటే కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే మనం ఓడిపోయినాం అనేదాకా కూడా బీజేపీ ఒకనొక సందర్భంలో కొంత అదే డ్యామేజ్ మనకి అనేదాకా కూడా ఆ స్థాయికి వెళ్ళింది చర్చలు. సరే దాంట్లో వాస్తవం ఎంత ఉందని మళ్ళీ వాళ్ళ బెయిల్ వచ్చిన సందర్భం కూడా అదే డిస్కషన్స్. పోరెడ్డి గారు. అవునండి. పివి గారు, ముందుగా మీకు అట్లాగే తగిళ్లపల్లి రవీంద్రరావు గారికి, సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రెండింటప్పుడు ఏమో మా గ్రూప్ కాల్ ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు తెలుసుకున్నాను నేను కవిత గారికి బెయిల్ వచ్చిందని చెప్పి. అయితే ఇంతలోపే ఎమ్మటే మన పాత్రికేయుల దగ్గర నుంచి 2 స్నిప్పెట్స్ వచ్చాయి. ఒకటేమో వీరు కాబోయే పీసీసీ అని చెప్పి అంటూ వారి దగ్గర నుంచి ఒకటి, ఇక కవితకు బెయిల్ వచ్చింది, ఇక విలీనం ఒక్కటే మిగిలిపోయింది అని చెప్పి ప్రక్రియ మొదలైంది అని చెప్పి వారన్నారు. వారన్న తర్వాత సామ రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీడియా చైర్మన్ కాంగ్రెస్ అని చెప్పి వారి దగ్గర నుంచి ఇంకా వీళ్ళిద్దరూ బెయిల్ వచ్చిందంటే వీళ్ళిద్దరూ ఇక నెక్స్ట్ ప్రాసెస్ విలీనం అవ్వబోతుంది అన్న టైప్లో వీరు మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది. సరే వారు ముఖేష్ గౌడ్ గారా, మహేష్ కుమార్ గారు వారు మాట్లాడారంటే నాకు కాదు, దాని తర్వాత అయితే వారు మాట్లాడారంటే నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. కానీ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఒక లాయరు, జడ్జిల ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ 2 పార్టీలు కలిసి వాళ్ళిద్దరూ ఏదో పొలిటికల్ అరేంజ్మెంట్కి వస్తే సుప్రీంకోర్టు జడ్జిలు అనుగుణంగా తీర్పునిస్తారు అని అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది సార్. అసలు ఈవెన్ నిజంగానే ఒక లాయర్గా మనల్ని డిస్క్వాలిఫై చేయగలిగేంత పెద్ద విషయం అది. మరి వారి ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను వారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూడలేదు, వారి ప్రెస్ స్టేట్మెంట్ చూడలేదు. నాకు వచ్చిన క్లిప్స్ పంపిస్తుంటారు, షార్ట్ క్లిప్స్ పంపిస్తూ ఉంటారు మనోళ్ళు, ఇది జర్నలిస్టులు. వాళ్ళు పంపించిన దాంట్లో ఈ విధంగా ఉంటే అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయి జడ్జిల్నే, సుప్రీంకోర్టు జడ్జిలు లోపరుచుకుని చేశారు అన్న టైప్లో ఉంది. అంటే వారిదేమి లేదు, జడ్జిమెంట్లు ఇవ్వడంలో వారికి ఏమి పాత్ర లేదు. కేవలం ఈ 2 పార్టీలు కలిసిపోతే ఎవరికి కావాలంటే వారికి బెయిల్ వస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. కాకపోతే తర్వాత అర్థమైంది, ఒక్క నిమిషం తర్వాత అర్థమైంది నాకు, తర్వాత అర్థమైంది ఒక్క నిమిషం. దాని తర్వాత నాకు ఏమర్థమైంది అంటే, అయ్యో అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, వారి పార్టీ అధ్యక్షులు రాష్ట్రంలో. సరే వారికి జైలు పోయినప్పుడు మరి టీటీడీపీని మొత్తము వారి గురువు గారికి కూడా చేసి తీసుకెళ్లి బీఆర్ఎస్లో విలీనం చేస్తేనే మరి బెయిల్ వచ్చిందేమో అప్పట్లో అన్నట్లుగా ఏమన్నా అంటున్నారా? ఇక అదొక్కటే మాకు తెలిసింది చేయబట్టి మిగిలిన వాళ్ళు కూడా అట్లాగే చేస్తారని వారు ఏమన్నా అనుకుంటున్నారా అని నేను అనుకున్నాను. కానీ అప్పుడు కూడా హైకోర్టులో బెయిల్ ఇచ్చాయంటే ఇట్లాంటి వ్యవహారాలు నడవవు అనేది నా నమ్మకం. కానీ మరి వారు మాట్లాడుతున్న పద్ధతి ఆ విధంగా అనిపిస్తోంది. మూడో విషయము, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈడీ కేసులో బెయిల్ మీద ఉన్నారండి, రాహుల్ గాంధీ గారు బెయిల్ మీద ఉన్నారు, చిదంబరం గారు బెయిల్ మీద ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. ఎన్నో కేసుల్లో అంటే చెప్తున్నాను, కవిత గారు బెయిల్ మీద ఉన్నారు. మొన్నటికి మొన్న సిసోడియా గారికి, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా ఒక కేసులో ఇంకో కేసులో కాకుండా బెయిల్ వచ్చింది. ఇంతమందికి బెయిల్, ఇంతమంది ఇప్పుడు కాంగ్రెసే అసలు హైకమాండే మాకు మేము లోబరుచుకున్నామా, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మాకే పనిచేస్తున్నారా అనే అంత డౌట్ వచ్చింది నాకు. ఏమో నాకు తెలియదేమో, నేను ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాను, ఏమో పెద్దల విషయాలు అక్కడ మరి ఢిల్లీలో నిజంగానే లోబరుచుకున్నారేమో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా మాకే పనిచేస్తున్నారేమో అని అనిపించేంత విధంగా ఉంది వీరి ఆర్గ్యుమెంట్ అని అనిపించింది. ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, 10 ఏళ్లలో ఏమీ చేయలేదు, కేసులు పెట్టలేదు, ఇప్పుడు పెట్టరు అన్నాను. నిజమే, అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టబోరు అని అంటున్నాడు. అవును, పెట్టబోకుండా చేసింది ఎవరు, గ్యారంటీ చేసుకుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. అంతకుముందు రాహుల్ గాంధీ గారు నవంబర్ 4వ తారీఖున 3వ తారీఖున వారు వచ్చినట్టున్నారు. కాళేశ్వరం విజిట్ చేసిన తర్వాత
ఇక్కడ టీపీసీసీ నుంచి లెటర్ పంపించారు ద్రౌపది ముర్ము గారికి, ఎమ్మటే సిబిఐ కేసు ఫైల్ చేయండి అని చెప్పి. వారు రాగానే ఇంకా పెట్టనివ్వకుండా, అప్పుడేమో వాళ్ళేమో నిషిద్ధం అన్నారు, ఇప్పటికి కూడా అదే నిషేధించబడే ఉంది సిబిఐ, ఇప్పుడేమి వాపస్ చేయలేదు. మేము పెట్టనివ్వకుండా చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. కాపాడుతున్నది ఎవరు వారిని? రేవంత్ రెడ్డి గారే. ఇక ఆబ్వియస్లీ తెలిసింది. ఇప్పుడు మీరు అన్నారు ఎన్ని కేసులు అయినా అన్నారు, 7 నెలలు 8 నెలలు అవుతోందండి. ఒక్క విషయం, జస్ట్ కాళేశ్వరం